వాళ్ళిద్దరూ కూడా ప్రజలకు దిశా నిర్దేశం చేయాల్సిన వ్యక్తులు. ప్రజలు ఎటువంటి దారిలో వెళ్తే బాగుంటుందని మార్గనిర్దేశం చేయాల్సిన వ్యక్తులు వాళ్ళిద్దరూ కూడా ప్రజాప్రతినిధులు. ఒకరైతే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఇంకొకరు తెలంగాణలోని ఒక నియోజకవర్గం చెందిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. వీళ్ళిద్దరూ కూడా ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. మంచి ఎడ్యుకేటెడ్ కూడా వీళ్ళిద్దరూ కూడా. వీళ్ళు యాక్చువల్లీ డ్రగ్స్ని నిషేధించాల్సిన స్థానంలో ఉన్న వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక బర్త్డే ఫంక్షన్లో డ్రగ్స్ పార్టీని చేసుకోవడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ డ్రగ్స్ పార్టీ జరుగుతున్న సమయంలో తెలంగాణ పోలీసులు దాడి చేసి అందరినీ అదుపులోకి తీసుకుని టెస్టులు చేయిస్తే ఈ మహానుభావుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు హయ్యెస్ట్ మోతాదులో డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా రిపోర్ట్స్ రావడం జరిగింది. ఈ పుట్టా మహేష్ యాదవ్ యాక్చువల్లీ ఏలూరుకు సంబంధించిన వ్యక్తి కాదు, కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఇతను లాస్ట్ టైం కూటమి నేతలు ఇతన్ని ఏలూరు ఎంపీగా కంటెస్ట్ చేయడానికి అక్కడకు పంపించడం జరిగింది. కూటమి హవా నడుస్తున్న సమయంలో ఈయన అలవోకగా ఏలూరు ఎంపీగా నెగ్గడం జరిగింది. అయితే నెగ్గిన తర్వాత ఈయన అక్కడ ఎంతవరకు మరి వర్క్ చేశాడో తెలియదు, కానీ ఒక్కసారిగా ఏదైతే ఈ డ్రగ్స్ కేసు ఉందో దీంట్లో ఇతని పేరు రావడం, అందులో ఇతనికి పాజిటివ్ రావడం, అంతేకాకుండా పైలట్ రోహిత్ రెడ్డికి కూడా పాజిటివ్ రావడం, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కటకటాల్లో వెనక్కు వెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. యాక్చువల్లీ ఈ పుట్టా సుధాకర్ యాదవ్ వాళ్ళ నాన్న మాజీ టీటీడీ చైర్మన్. 2014 నుంచి 19 మధ్య తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. ఇంతటి బ్యాక్గ్రౌండ్ ఉన్న పుట్టా మహేష్ యాదవ్ ఇటువంటి డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోవడం అంటే నిజంగా ఏమనాలో మళ్ళీ అర్థం కావడం లేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ పుట్టా మహేష్ యాదవ్ చెప్పేవి నీతులు, చేసేవి ఏమో అంటారు కదా, ఆ విధంగా ఈ మహానుభావుడు 2019 నుంచి 24 మధ్య వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇతను డ్రగ్స్కు వ్యతిరేకంగా పోస్ట్ చేసిండేవి ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. ట్విట్టర్లో ఈయన పోస్ట్ చేయడం జరిగింది. డ్రగ్స్ లేని ఏపీ చూడాలనుకుంటే తెలుగుదేశానికి ఓటేయండి అంటూ కూడా ఈయన పోస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా 2107 మంది హై మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల చనిపోవడం జరిగింది అంటూ కూడా ఈయన చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు ప్రజెంట్ నెటిజన్స్ ఆ ట్వీట్ని కోట్ చేస్తూ ఇతన్ని తీవ్రంగా, పుట్టా మహేష్ యాదవ్ను తీవ్రంగా కూడా విమర్శిస్తూ ఉన్నారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, రూల్స్ పెడతారు కానీ పాటించరు అంటూ కూడా పుట్టా మహేష్ యాదవ్ పైన తీవ్ర స్థాయిలో ఇప్పుడు విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. అంతేకాకుండా ఇది తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి కూడా పెద్ద చెంపపెట్టు లాంటిది. యాక్చువల్గా డ్రగ్స్ వైసీపీ గవర్నమెంట్లో డ్రగ్స్ ఎక్కువ మోతాదులో ఆంధ్రప్రదేశ్లో చలామణి అవుతున్నాయి, అంతేకాకుండా గంజాయి ఎక్కువ చలామణి అవుతుంది అంటూ పదే ఆరోపణలు చేసిన కూటమి ప్రభుత్వం సాక్షాత్ ఇప్పుడు అదే కూటమికి చెందిన ఒక ఎంపీలా రెడ్ హ్యాండెడ్గా ఇటువంటి డ్రగ్స్ కేసులో దొరికిపోవడం అనేది కూటమి ప్రభుత్వానికి పెద్ద దెబ్బని కూడా చెప్పుకోవచ్చు. వైసీపీకి ఇది ఒక అస్త్రంగా కూడా మారింది. వైసీపీ తీవ్రంగా విమర్శ చేస్తూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన. దీన్ని కవర్ చేసుకోలేక చాలామంది తెలుగుదేశం అనుకూల ఛానల్లో ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఒక ఛానల్ సాంబా అని ఆవిడ ఉంటాడు కదా, అతను ఏంది మాట్లాడతాడు, ఏంది అతనికి అర్థమవుదు. నిజంగా ఏదైతే పత్రికా విలువలు అంటారు కదా, మీడియా విలువలు అనేవి ఆ మనిషిలో బొత్తిగా కూడా ఉండవు. మరి అతను ఎలా కొనసాగిస్తున్నారు అక్కడ క్లియర్గా కనిపిస్తుంటుంది. అక్కడ జరుగుతున్నది తప్పని దాన్ని ఒప్పు చేసే విధంగా ఈ సాంబా అనే యాంకర్ ఎవరైతే ఉన్నారో, ఒక ఛానల్కి సంబంధించిన యాంకర్, ఆయన విచిత్రంగా బిహేవ్ చేసి ఇంకా కూటమి ప్రభుత్వం పరువు పోయేలాగా చేస్తూ ఉంటాడు. ఫస్ట్ అతన్ని మాట్లాడకుండా చేస్తేనే కూటమి ప్రభుత్వం యొక్క పరువు నిలబడుతుంది. అంతేకాకుండా ఇటువంటి పుట్టా మహేష్ యాదవ్ లాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని ఇప్పుడు యువత చెడుదారిలోకి పోకుండా ఇటువంటి వాటిని కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపైన కూడా ఉంది.